ఎంతో మంచి మనసుతో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో కొత్తగా ఓ వ్యక్తి జాయిన్ అయ్యారు. తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, తన విషయాలు ఏమి అనేది ఈరోజు మన వీడియో. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసి వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నమస్తే మా. నమస్తే. చెప్పండి మా, ఏం విషయం, ఎందుకు వచ్చారు? మీరు పెట్టుకుని ఇట్లా వచ్చేస్తే ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఆడవాళ్ళకి సపరేట్ హాల్ ఉంటుంది, మగవాళ్ళకి సపరేట్ హాల్ ఉంటుంది. 2 హాల్ ఉంటాయి, పెద్ద పెద్ద హాల్స్ 2 ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళ దాంట్లో ఖాళీ ఉంది, ఆడవాళ్ళ దాంట్లో ఖాళీ లేదు. చెప్పారా మన వాళ్ళు? అదే ఖాళీ లేదు. మీరు ఇంత దూరం వచ్చారు పాపము, కాకపోతే ఒక ఫోన్ చేసి వచ్చిండేదో లేకపోతే ముందుగా మాట్లాడి వచ్చిండేదో ఏదో చేసింటే బాగుండేది. అయ్యగారు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టమన్నారు. పెట్టమంటే అప్పుడు నాకు యూట్యూబ్లో పెట్టమని వాట్సాప్లో పెట్టమన్నారు. అది నాకు తెలియదమ్మా. అది వాట్సాప్లో పెట్టడానికి తీయడం అలాగో నాకు తెలియదు. అది తెలియక ఏం చేశానంటే ఈవిడ ఫోటోలు నా ఫోటోలు పెట్టాను. పెట్టిన తర్వాత చాలాసార్లు ఫోన్ చేశాను, ఎత్తపోయేసరికి ఇంకా ఎత్తర కోసం మనమే డైరెక్ట్ వెళ్ళి ఏ సంగతో మాట్లాడుకుందాం తీసుకొచ్చానమ్మా. తినైతే కర్ణాటకలో ఉండేదమ్మా మా అక్క. ఊర్లో? కర్ణాటక దావణగిరిలో ఉండేది. దావణగిరిలోనే వినోబా నగర్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆయన ఏదో ఈ పని ఆ పని ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళిపోయారు. చేస్తూ అలా బ్రతుకుతుండేవారు. కరోనా ముందు నేను ఈమెని చూడడానికని వెళ్ళి తీసుకొచ్చాను నా దగ్గరికి. అంటే అందరం ఇక్కడ ఉన్నాం కదా, చూస్తానని వెంటబడితే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆయన కరోనా టైంలో చనిపోయారు. కరోనా పడ్డదమ్మా. అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత తిన ఏం చేసింది, ఇంకా మాకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదమ్మా. మరి 3 రోజులు ప్రయాణాలు వెళ్తే శవాన్ని చూడలేము కదా, అక్కడ చూస్తే వాళ్ళకి ఎవరూ లేరు. ఏ దిక్కుమాల మనిషి కింద తీస్తుంటారు. ఇల్లు అద్దిల్లే. అయితే తర్వాత ఈ కరోనా అది పోయిన తర్వాత నేను వెళ్తాను, సామాన్ అది ఏమైనా ఉంటే తెస్తానంటే అన్నది ఏమీ లేవు. 2 తప్పెలాలు 2 గిన్నెలు ఉంటాయి, అంత దూరం చరిచి పెట్టుకుని అవి తేడం ఎందుకు, వద్దులే అనేసి తిన్నాను. వద్దులంటే నేను వెళ్ళటం మానేశాను. అప్పటి నుంచి నా దగ్గర ఉంటుందమ్మా. నాది బాగా ఇబ్బంది పడి నాకు 3 పిల్లలమ్మా. 2 పాపలు చనిపోయారు. పెద్ద పాప ఉంది, ఇప్పుడు 12వ సంవత్సరం పాపకి. ఆ పాప సంరక్షణ నాదే. మీ మనవరాలు? మా మనవరాలు. ఆ తండ్రి ఏమో తల్లి చనిపోగానే తండ్రి నాకు ఈ పిల్ల వద్దు, పిల్ల పుట్టిన భార్య చనిపోయింది, ఈ పిల్ల నాకు వద్దనేసాడు. వద్దంటే నేను ఆ పిల్లని తెచ్చి నేను పెంచుకుంటున్నాను. మా అబ్బాయి బాబు ఏమో పెద్దోడు, బాబు ఏమో కాకినాడలోనేమో ఏవో ఇవి వెల్డింగ్ పనులు ఇవో చేసుకొని బ్రతుకుతున్నాడు. 2 పిల్లలు తను పెద్దగా నన్ను పట్టించుకోడు. నేనేం చేస్తానంటే స్కూల్లో పనిచేస్తున్నాను అమ్మ. ఎంపీటీ స్కూల్లో 6,000 ఇస్తారు నెలకి. 6,000 ఇస్తే ఆ డబ్బులతో నేను పిల్ల తినకి చూసుకొని అలా ఉంటున్నానమ్మా. ఈ మధ్యన బాగా ఇబ్బంది పరిస్థితి అయిపోయింది. ఇబ్బంది అయిపోయేసరికి నేను ఏం చేశాను, ఇంకా బాగా ఇబ్బందిగా ఉందని ఇప్పుడు 8-10 నెలలు బట్టి మిమ్మల్ని చూస్తున్నానమ్మా. నేను నాకు ఎంతో ఆశ మిమ్మల్ని చూడాలని, ఒక్కసారి వచ్చి చూడాలని. అయితే అందరిలాగా నేను ఉన్న పరిస్థితి అని కాదు. ఇప్పుడైనా నా చెవులు చిన్న పువ్వులు ఉంటే ఆ దుద్దులు అమ్మేసి వచ్చామన్నమాట. 14,000కి అమ్మేశాను. అని నా దగ్గర లేక దీనికి నాకు చెవులు కొనుక్కున్నాం, గాజులు అవి కొనుక్కున్నాం. దీనికి 3-4 లంగాలు అవి కొన్నాను. ఇవి తీసుకుంటే గ్యారెంటీ కొనుక్కున్నాను. అమ్మేసుకొని చిన్న ఉండేవమ్మా, ఏం లేవు మా దగ్గర. అయితే అవి అమ్మేశాను అనమాట. ఇవేం చేశాను, ఇంక నేను ఎంత బాధపడుతున్నాను. అక్కడ అందరూ అన్నారు ఇక్కడ వైజాగ్లో బోల్డ్ ఉన్నాయి అనాథాశ్రమాలు వేసేంటి. నేను అన్నాను నేను ఎక్కడ వేయను, నేను అమ్మ దగ్గర వేస్తాను తీసుకుని. ఆవిడైతే మీ ప్రేమ నేను చూస్తున్నానమ్మా, మాకు ఏమి వద్దమ్మా, మాకు మంచాల మీద పడుకోబెట్టమని లేదు, నేల పడుకోబెట్టిన మీ దగ్గర ఉండడమే మాకు చాలా. ఎందుకంటే మీ ప్రేమ అంత ప్రేమ. రాత్రి మీరేమో ఎవరైనా అన్నారని ఏడుస్తున్నట్టు బస్సులో చూసి నేను ఎంతసేపు ఏడ్చానమ్మా. ఎవరో ఫోన్ చేసి మీరు బెదిరిస్తున్నారు అన్నారు కదా, మాకు చూసిరా ఎంతసేపు ఏడ్చాను బస్సులో నేను. ఎందుకంత బాధ, ఎవరో ఏదో అంటారని మీరు బాధపడినా ఎందుకమ్మా. ఎవరికోసం ఏనుగుపోతుంటే ఈ కుక్కలు అరుస్తాయి, అలాగే నేను విలువపోదు కదమ్మా. మీరు బాధపడవలసిన పనే ఉన్నది. నేను ఎంతో ఏడ్చాను. అమ్మ ఏడుస్తుంది. మీరు నాకన్నా చిన్నోళ్ళే, కానీ మీరు రాగానే మీకు నమస్తే పెట్టాలంటే నాకే అదొకలాగా అనిపింది. నాకన్నా చిన్నోళ్ళు అని మీ సంస్కారానికి నేను నమస్కారం పెట్టానమ్మా. మీరు చేసే పనికి నేను నమస్కారం పెట్టానమ్మా. అది ఇప్పుడు కూడా అదే అన్నాను, ఎంతమందిని ఆదరిస్తున్నారు. సొంతంగానే గవర్నమెంట్ లేకుండా మీరు చూస్తున్నారు. అయినా తిండి పెట్టింది మీరు సౌది పైన చేసింది కాదమ్మా, మీరు చూపించే ప్రేమ ఎదురు మనిషిని అభివృద్ధి చేస్తుంది. లక్ష్మమ్మ నాకు అమ్మని చూడాలనుకున్నానమ్మా. నేను రాగానే ఆవిడ కనిపించలేదు, నాకు లోపల ఉన్నారు. లక్ష్మమ్మ కనిపించలేదు. ఏ ఊరు నుండి వచ్చారమ్మా మీరు? మేమేమో ఎలమంచిల నుండి వచ్చామమ్మా. వైజాగ్ వెళ్ళిపోయాం, ఎలమంచిల నుండి వైజాగ్ వెళ్ళిపోయాం. అంటే ట్రైన్లో వద్దామంటే నా ఉద్దేశం ట్రైన్లో వస్తే
ఆ ఎక్కడో ఆపుతాడు, ఇద్దరు ఆడపిల్లలు ఆడాలి అంటే పిల్లలు కాకపోయినా ఆడాలి కదమ్మా, ఎవరైనా మోసం చేసేయచ్చు అని చెప్పేసి ఏం చేసామంటే ట్రైన్లో రావడం ఎందుకు, ట్రైన్లో అయితే మళ్ళీ వెతుక్కొని బస్ స్టాండ్కి వెళ్ళాలా, తెలియని వాళ్ళు అయితే ఏ ఆటో ఎక్కించుకొని అక్కడ తిప్పేసి డబ్బులు దుబ్బేస్తారు. అందుకోసం నేనేం ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి విజయవాడ వచ్చాను. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఉదయం విజయవాడలో దిగమ్మను, రాత్రి ఎక్కి వాళ్ళ ఇంట్లో స్నానం అది చేసి భోజనం అది చేసి 4 గంటలకు వచ్చాం బస్ స్టాప్కి. విజయవాడ బస్ స్టాప్కి వచ్చి 7 గంటలకి బస్ కదిలింది, 6 గంటలకు వచ్చింది, 7 గంటలకు కదిలింది. దాంట్లో డైరెక్ట్ అంటే నేను అక్కడ అడిగాను, అడిగితే విజయవాడ దగ్గర ఏమో వెళ్ళి అది రాసుకున్నాను, ఇది రాసుకున్నానమ్మా, మీరు ఇస్తారు కదా అడ్రస్ రాసుకున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ పొలంనేరు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అంటే నేను పలమనపాడు అన్నాను. అదే పలమనపాడు కాదమ్మా, పొలంనేరు తిరుపతి దగ్గరే అనేసి అన్నాను. ఎక్కడ ఉందంటే తిరుపతి దగ్గర అంటే పొలంనేరు అమ్మ, పొలంపాడు కాదు అనేసి అని అతను అన్నది. ఈ బస్సు ఎక్కిపోయి అన్నారు. ఆ బస్సు ఎక్కిపోతే తీసుకుని వచ్చాను. ఇక్కడ దించితే ఈ పొలంనేరులో దించితే అక్కడ నుండి ఇక్కడికి 60 రూపాయలు ఛార్జ్ ఇచ్చుకొని వచ్చి నేను అన్నాను, ఆ కండక్టర్ ఆడవిడ, అమ్మ మేము ఎప్పుడూ రాలేదు, నాకు ఒక ఆశ ఉండిపోయింది, ఆశ తీర్చుకోవడానికి వస్తున్నాను, అలా మా అక్కను కూడా జాయిన్ చేద్దాం, అనాథాశ్రమానికి వస్తున్నానమ్మా, నాకు ఆశ్రమం అన్నది ఎక్కడుందో నాకు తెలియదు కాబట్టి మీరు కొంచెం అక్కడ ఆపియండి అమ్మ అన్నాను. అంటే ఆవిడ ఇక్కడికి రాగానే అన్నది, ఇక్కడ దిగిపోండి, ఇదిగో బోర్డు ఇక్కడే ఉంది, దిగిపోండి అంటే దిగిపోయారు. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, అటో దారి ఉంది ఇటో దారి ఉంది, ఇటు వెళ్ళాలి అని అక్కడ నించుంటే అక్కడ ట్రాక్టర్ నడుస్తుంది. అతనేమో ఇలా సైజ్ చేస్తాను, అయితే కదా ఇలా వచ్చాం అన్నమాట. అదే అమ్మ, అందుకోసం అనేసి, ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది పరిస్థితి అమ్మ. దానికి తోడు నా ఆరోగ్యం బాగాలేదమ్మా. ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి 70 మందులు వాడుతున్నాను. ఏ టైంకి ఎలాగుంటుందో తెలీదు. తర్వాత ఇది అనాథ అయిపోద్ది. తీసుకొచ్చాను నేను. మాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడమ్మా. నాకు తమ్ముడేమో కార్ డ్రైవరు, అన్నయ్య ఏమో ఏ పని చేయడమ్మా, వదినే కాలువ పనులకి ఇవి అవి వెళ్ళి అలా పోషించుకుంటుంది. వీళ్ళకి 2 పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ బ్రతుకులోళ్ళు బ్రతుకుతున్నారమ్మా. ఎటు చూసినా ఇంకా నేను ఒక్కదాన్నే చూసుకుంటే ఎటు నుంచి ఏ హెల్ప్ లేదు నాకు. ఇంక ఇవిడికైతే అనారోగ్యపరంగా ఏమీ లేదు. బీపీ టాబ్లెట్లు ఇవినమ్మా, ఉదయమే వేస్తాను అంతే. నేను ఈ మధ్యన అయితే ఇవి కూడా వేయలేదు. ఇదమ్మా ఈ మధ్యన నెలకు పైన అవుతుందమ్మా. ఇదేమో తిన్నాక ఇది వేస్తున్నాను, పరగడుపుని ఇది వేస్తున్నాను ఒకటి. ఇగో రాసేసి ఒక అమ్మాయి నాకు ఇస్తుంది. అమ్మాయి ఊరు వెళ్ళిపోయి 4 రోజులు అయింది నాకు టాబ్లెట్లు ఇవ్వక. నేను ఏం చేశానంటే ఇంకా షుగర్ పనిచేస్తాను కదా, జామాకులు ఉదయం ఒక 7-8 ఆకులు కట్ చేసి తీసుకొచ్చి బాగా మరగబెట్టేసి తనకు కొంచెం వచ్చి నేను కొంచెం తాగుతున్నాను పరగడుపుని. అందుకే బీపీ అది ఎక్కువైనట్టు తక్కువైనట్టు ఏం లేదు. 4 కళ్ళు తిరిగి పడిపోయేది టాబ్లెట్ లేకపోతే. ఇప్పుడు నెలకు పైన అయింది అలా కళ్ళు తిరగడం చేయడం, అది ఇంకేమీ లేదు. అంత ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆమెకి మిమ్మల్ని ఇక్కడ చేర్పించాలా అనేది అవసరం. కాకపోతే మీ జీవితాన్ని గడిపేదానికి మీకు అవసరం, మీ జీవితాన్ని ఇక్కడ ఈ ఆశ్రమంలో గడపాలని మీ అవసరం. కాకపోతే ఆమె మాట్లాడితే నీ ఒక క్యారెక్టర్ నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె దీని పరిస్థితి నాకు అర్థమైపోయింది. ఆమె ఇప్పుడు మిమ్మల్ని పోషించాలా, ఇక్కడ జాయిన్ చేపించాలని రూల్ ఏం లేదు. మిమ్మల్ని వదిలేసినా అడిగే వాళ్ళు లేదు. కాకపోతే ఒక బాధ్యతగా నాతో పుట్టింది, నా తోడు పుట్టు అనే పనిని తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తా ఉంది. ఇన్ని రోజులు కూడా పోషించింది. ఆమె భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు ఖచ్చితంగా. కాకపోతే ఈ రోజు మీ బాధ, మీ కష్టము, మీ ఒక ఆలోచన నాతో పంచుకోవాలా. అప్పుడు నాకు మీ క్యారెక్టర్ ఏమి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీలో దీని పరిస్థితి నాకు కనపడలేదు, మీకు అవసరం ఉంది అని నాకు కనపడలేదు. ఇప్పుడు నేనేమంటే, నేను నా రెక్కాడితే గానీ డొక్కాడిది ఇక్కడ. నేను కష్టపడి మిమ్మల్ని పోషించుకోవాలి. అలా ఉన్నప్పుడు నేను చేసే ఒక సర్వీసు నిజమైన అవసరం ఉండే వాళ్ళకే చేయాల. అవసరం లేని వాళ్ళకి చేస్తే దాని సార్థకం ఉండదు. కాబట్టి నీ మాటల్లో నువ్వు చెప్పు, నీకెంత అవసరం ఉన్నదో నాకు తెలుస్తుంది. చెప్పు నీ బాధ నువ్వు చెప్పే. ఇదేనండి, ఇంకేమన్నా బాధ నాకు ఎవరో లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు, చేసేవారు. అందుకని వచ్చి అన్నదమ్ములు ఉన్నారు కానీ అమ్మ ఎవరో చూడట్లేదమ్మా, ఎవరు ఉంచుకోవట్లేదు. మంచిగా ఉంటావమ్మా, గుణంగా ఉంటావు ఇక్కడ నువ్వు. ఉంటానండి, చాలా గొప్పగా. మనం ఏం పెట్టినా ఏం చేసినా ఏమి ఎప్పుడు ఏమంటామా నన్ను. నేను ఒక్కొక్క రోజు వండుకోకపోతే ఇక్కడ అట్లేం లేదు. నీకు ఏ లోటు లేకుండా అన్ని బాగుంటాయి, ప్రతిదీ బాగుంటాయి.
ఏం లేదు, కానీ నీ మనసును బట్టి ఉంటుంది. ఇప్పుడు అలాగండి. అన్ని చేసినా కూడా ఇది బాగలేదంటే నేనేం చేయలేదు కదా, అది మన గుణాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి నేను వంట చేయకపోతామా, రాత్రి అన్నం ఉండిపోతాం, ఒక్కోసారి మెత్తబడిపోయినా నేను అంటాను సుగుణ నువ్వు తిని అని నేను స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్లో మీరేం అట్లేం ఉండదు, నీకు మెత్తబడిన అన్నం పెట్టేది, నీకు బాగలేని అన్నం పెట్టేది, నువ్వు వస్తుందని చెప్పేది అట్లేం ఉండదు. రకరకాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. లేదండి, ఇలా పెట్టిన పాపం ఏం పెట్టినా తింటాదమ్మా, ఏం చెయ్యమంటే అదే చేస్తదమ్మా. నేనే ఎందుకంటే కరోనా పడిన తర్వాత అమ్మ బాగా వీక్ అయిపోయిందమ్మ. డాక్టర్లు ఏమన్నారంటే అన్నారు ఆవిడకి బలమైన తిండి పెట్టన్నారమ్మా. నా దగ్గర లేదే నేనేం పెడతానమ్మా బలం. ఆ కరోనా పడిన తర్వాత ఇలా పడిపోయి 14 రోజులు తీసుకెళ్ళి నాకు 57 అమ్మా, ఈవిడికి 62 ఇలా ఉంటుందమ్మా. కరోనా నుండి పాడైపోయిందమ్మా, బాగా పాడైపోయింది కరోనా వచ్చిన తర్వాతే. తలకు డై వేసుకున్నావా? రంగు నేను వేసుకున్నాడు అలా కొంచెం పాగేస్తానమ్మా. ఎప్పుడు వేసుకుంటాను, తను వేసుకొని అంటది, వేసుకుంటానే అంటాను ఎందుకు నేను వేసుకున్నాడు అలా కొద్దిగా మిగిలిన పాగేస్తాను అంటాను. చెప్పమ్మా నీ పేరు? నా పేరు సుగుణ అండి. సుగుణ. సుగుణ. ఆధార్ కార్డులో ఏముందమ్మా? ఆధార్ కార్డు లేదమ్మా ఆవిడది. నేను కర్ణాటక వెళ్ళలేదు కదమ్మా, తీసుకురా చుట్టాలు. ఆధార్ కార్డు లేదా? ఆధార్ నంబర్ కూడా లేదా? మామూలుగా తీసుకొచ్చానమ్మా, తిరిగి వెళ్ళలేదు నేను. నాదైతే ఆధార్ కార్డులు అవి మీరు ఏమన్నా అడుగుతారేమో అని నా ప్రూఫ్లు అన్నీ తెచ్చుకున్నాను. ఆధార్ కార్డు కావాలి జాయిన్ కావాలంటే ఇట్లా ఎవరన్నా చెప్తారా ఫోన్ చేస్తాడా? ఎవరు లేరు కదమ్మా అక్కడ. అద్దింట్లో ఉండేవారు 2 మొగుడు పిల్లలను. ఆయన చనిపోయిన తర్వాత మాకు తెలిసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇంకెందుకు వెళ్ళినా శవాన్ని చూడలేదు, ఎందుకు వెళ్ళడం అని వెళ్ళలేదు. ఇదేమో రేషన్ కార్డు, ఇది రైస్ కార్డు. ఇవంతా మీవే? ఆమె వేవి లేవు. ఆమె వేవి లేవు అమ్మ. నేను చుట్టారుగానే తీసుకొచ్చాను కదమ్మా. 4 రోజులు ఉండి వెళ్ళిపోతానని వచ్చింది. వస్తే ఇంకా తర్వాత నా కరోనా నుండి మేము వెళ్ళటం అవ్వలేదు. వెళ్ళటం అవ్వపోయేసరికి ఉండిపోయాం అన్నట్టు. ఉండిపోయేసరికి కరోనా అయిపోయేసరికి అతను కరోనాలో చనిపోయడానికి అవ్వలేదు. ఇక అన్నీ తెచ్చుకున్నానమ్మా, కైతలు. ఆయన చనిపోయినా నువ్వు కూడా పోలేదమ్మా? లేదమ్మా, మరి మేము పంపించలేదు. అంటే అప్పుడు కరోనా టైం కదమ్మా, వెళ్ళలేదు. అది వెళ్ళనివ్వక వెళ్ళలేదు మేము. వాళ్ళు ఆ 5 పొరుగు ఇంటికల్లో ఆ సామాన్లు అవి ఏవో ఉండేవాటి ఒక పెట్టి, చిన్న పెట్టిలో బట్టలు, ఆ దుప్పట్లోకి ఎప్పట్లో ఏవో ఉన్నాయి, మంచం కూడా లేదు. వండుకున్నాక పాత్రలే కొంచెం ఉంటే అవన్నీ ఇంటికల్లని తీసేసుకున్నారట. అప్పటికి ఎంత అది ఉండిపోయింది, అది తీసుకున్నారు. ఫోన్ చేసి చెప్పారు. అది నేను కూడా ఇంకా ఏరలేదు, ఇంకంత దూరం నేనే చెయ్యాలమ్మా. చేసినాను. 2 అన్నదమ్ములు పట్టించుకోవడం, మా అబ్బాయి నన్నే పట్టించుకోడు, ఆవిడనే పట్టించుకుంటాడు. మేనగోడలు ఇచ్చాను. ఆమె ముస్లింగానే ఉంది. ఆమె ముస్లిం మతంతో వెళ్ళిపోయిందమ్మా. ముస్లిం మతంతో వెళ్ళిపోతే వాళ్ళు సుగుణ పేరేమో అయేషాగా మార్చుకున్నారు. వాళ్ళు మార్చుకొని ఇద్దరు అక్కడ అంటే అతను అందరితో అయ్యేసి అని చెప్పేవాడు అనమాట. ముస్లిం పేర్లో పిలుస్తుంది అనేసి ఈ సుగుణాన్ని పిలవడం అనేసి మేము మాత్రం సుగుణాన్ని పిలుస్తున్నాం. మనవరాలేమో 6th అయితే 7th వచ్చిందమ్మ. తను ఈ సంవత్సరం హాస్టల్లో వేసాను. ఇవాళ రేపు పుష్పతయిగా ఉందమ్మా. చూద్దాం మరి అమ్మాయి నా ఆధారం మీద, నా భరోసా మీద అమ్మాయి పెంచుకుంటున్నాను. ఎలాగ 2 ఆడపిల్లలు పోయారు కదమ్మా, అదే నాకు ఆడపిల్ల. ఇప్పుడు ఒక పాప ఉంది, మీ కూతురు? లేదమ్మా, ఇద్దరు చనిపోయారు. ఆ పాప ఏమో ఇంకొక ఆమె పిల్లలు లేరా? ఇంకొక ఆమెకి 6 సంవత్సరాలు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. వాళ్ళ ఆయనే ఉరిపెట్టేశాడు ఆ అమ్మాయికి. అంటే ఇంకొక అమ్మాయితో కనెక్షన్ తను రోజు గొడవ అవుతుంటే ఉరిపెట్టేశాడు. ఉరిపెట్టాడని అందరూ కేసు పెట్టండి, ఇది చేయండి, వచ్చింది అని లోపల పంపించేస్తారు. అలాగంటే మా అబ్బాయి అన్నాడు, ఎందుకమ్మా పోయిన చెల్లి మళ్ళీ తిరిగి రావాలి. మా అబ్బాయి ఉన్నాడు, కాకినాడలో ఉన్నాడని చెప్తున్నాను కదా 2 పిల్లలతోటి. అయితేనేమో అన్నాడు, అమ్మ పోయిన చెల్లి మళ్ళీ రాదు కదా, వాడి జీవితం పాడు చేసాడు. ఎవరు ఏ కర్మ చేసినా దేవుడు అనుభవం పెడతాడు. ఈరోజు కాదు రేపైనా పెడతాడు, అతనే అనిపిస్తాడు ఎప్పుడైనా. ఇంక కేసు పెట్టినా మనం తిరగాలి, వాళ్ళు తిరగాలి. నేను కూలీని అది మానేసి తిరుగుతుంటే నా పిల్లలతో నా బాధ అయిపోద్దమ్మా, కేసు అది పెట్టొద్దు అన్నాడు. అంటే ఇంకా కేసులు అందరూ అన్నారు కేసు పెట్టండి అనేసి. ఇంకా మేము తిరగాలి కదమ్మా, మా పరిస్థితులు బాగాలేవు. కోర్టు అంటే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో కోర్టుకి వెళ్ళిన కేసు, వెంటనే అవ్వదు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. ఈ బాధలు ఎన్ని పడుకొని ఇంకా మేము ఇంకా కేసు గీసు అన్నది. అయినా ఈ పోలీసులు వాళ్ళు కూడానమ్మా ఎక్కువ అంటే నిరాదరణగా ఉన్న వాళ్ళు పెద్ద పనులు చేసుకుంటుందమ్మా. అన్ని చేసుకుంటాం. బట్టలు ఇంట్లో గిన్నెలతో ఉంటుంది, బట్టలు లుగమంతులు అన్ని చేస్తా. నేను స్కూల్కి వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా బాగా కుదుట పడతావు. అయిన తర్వాత
మంచి భోజనం ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి బాగా కుదుట పడతావు. మెయిన్ ఏమంటే అందరితో మంచిగా ఉండాలా, లేకపోతే నేను పంపించేస్తాను, ఈమెను పిలిపించి పంపించేస్తాను. నువ్వు మంచిగా ఉంటేనే ఇక్కడ నీకు అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదు. ఇక్కడ మన ఆశ్రమంలో ఎట్లా అంటే అన్నిటికన్నా కూడా మంచితనానికి నేను ఫస్ట్ అవకాశం కలుగజేస్తాను. ప్రేమ అనేది ఉండాల, ప్రేమ ఒకరినొకరు అందరూ కూడా అందరితో కూడా మంచిగా ఉండాల, ఎవరితో వీళ్ళందరితో కూడా మంచిగా ఉండాల. ఇప్పుడు మిమ్మల్ని అవకాశం లేదు, నీకు హాల్లో పెట్టడానికి అవకాశం లేదు, అయినా ఎక్కడో చోట అడ్జస్ట్ చేయమని చెప్తున్నారు, మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి ఎక్కడో చోట నేను చూసి మంచిగా ఉండేటట్లు, అంటే ఎక్కడో చోట అంటే బాగలేని చోటు కాదు, ఎక్కడో మంచిగా ఉండేటట్లు పెట్టి అవకాశం కలుగజేస్తాను. నీవు మంచిగా ఉంటే జీవితకాలం ఇక్కడ మంచిగా గడిచిపోతుంది. నీకు ఎవరూ లేదు, నా అన్న వాళ్ళు లేరు కాబట్టి నీలాంటి వాళ్ళకి అవకాశం కలుగజేయాలా అని ఇక్కడ అవకాశం లేకపోయినా అవకాశం ఇస్తున్నాను నీకు. సరేనా? ఇంక నీలో ఉంది మంచితనం, నీలో నువ్వు మంచిగా ఉండగలిగితే. విన్నారు కదండి వాళ్ళ మాటలు. వాళ్ళు వాళ్ళ బాధ కష్టము నాతో చెప్పుకోవాలని, నాతో పంచుకోవాలని, ఆమెను ఇక్కడ జాయిన్ చేయించాలని ఇంత దూరం వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుందని నేను సైలెంట్గా ఉండి వాళ్ళనే మాట్లాడిచ్చాను. వాళ్ళ మాటలు మీరు కూడా విన్నారు. ఆ రకంగా ఎదుటి మనిషి మాటలు వాళ్ళ కష్టాల బాధలతో వచ్చినప్పుడు మనం వినగలిగితే వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. కాబట్టి నేను ఆ రకంగా చేశాను. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.